నేను ఒకనకొకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళా. ప్రారంభం చేయి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలుపెట్టాను ఒకప్పుడు చిత్తూరులో. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది. ఒక 3 రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది. ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు. అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు. నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం. చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో 3 రోజుల క్రితం వేసేసిన తాళం, ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది ముందు. 3 రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది. అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు, అది అలాగే వింటోంది. ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే నాకిది కావాలి అని కూడా ఏదీ అడగనటువంటి వాడు. కాశీని నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు. అటువంటి శివుడు కనుక ఆయన శంభుని, అటువంటి పరమాత్మ, అటువంటి దయార్ద్ర హృదయుడవు. చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు.